నమస్కారం విష్ణు గారు. నమస్కారం రంజీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. చాలా రోజుల నుంచి చేయాలి మనం. అవును, ఇలా కలుసుకున్నాం మొత్తానికి. కాబట్టి చాలా రోజుల విశేషాలు అన్నీ మాట్లాడుకుందాం. డెఫినెట్లీ. ఓకే, ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ మీ లైఫ్ అంటే నాకు సోలో, అప్పుడు బాను సోలో తర్వాత ఈ సింగిల్ కూడా. ఓకే, సోలో అది, ఇది సింగిల్ సేమ్. అవునవును. కానీ కెరీర్ బిగినింగ్ అది. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారు, కానీ ఎన్ని చూసుంటారు ఈ మధ్యలో, ఎంత ప్రయాణం. అన్ని రోజులు పట్టడం వల్ల కొంచెం బేస్మెంట్ బాగా స్ట్రాంగ్ అయింది. సో నెమ్మదిగా ఇప్పుడు స్లాబ్లు వేసుకుంటూ వెళ్తున్నా. బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఎప్పుడు పెద్దోళ్ళు అంటారు కదా, బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ పటిష్టంగా ఉంటుందని. సో అదే ప్రయాణం అండి. వెరీ హ్యాపీ. ఓకే. మధ్యలో అంటే నేను అడగటానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మీది వెరీ బిగినింగ్లో రామోజీ ఫిలిం సిటీలో ఇది సినిమా ఓపెనింగ్. ఎవరు? ఒక పెద్ద ఆయన, రజనీకాంత్ గారు లాంటి. అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ దాటుకుని వచ్చారు. అందుకు అడిగాను కదా. అవునండి, ఇది ఎవరికి తెలీదు. అదే నేను చెప్తాను. అది అప్పుడు రజనీకాంత్ గారు రావడం నా అదృష్టం. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, బట్ అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయింది. బట్ దాని తర్వాత ఒక 7 సినిమాలు అయిపోయినాయి. అది రజనీకాంత్ గారు కాబట్టి చాలామందికి ఐడెంటిఫై అయ్యింది, మిగతా తెలియదు అనమాట. సో ఆ విధంగానే బేస్ స్ట్రాంగ్ ఇది పడింది అనమాట. స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది. అంటే తీసుకోవటం కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త కదా. కరెక్ట్. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉంటాం. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ప్రతి సినిమాకి కొత్త ఏ ఒకటి తగులుతూ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ అది. సో హ్యాపీ అండి. నిజం, అదే సింగిల్గా వితౌట్ బ్యాక్గ్రౌండ్ నిలబడటం అనేది నాట్ ఏ జోక్ కదా. అంతే, అవును. మీరు అన్న దాంట్లో కూడా ఉన్నాయి. అందుకే ఒక 7 ఫిలిమ్స్. అవునవును. మరి అవి నిలదొక్కుంటూ నిలబడటం అంటే. అవునండి. ఇక్కడ ఓకే, మీరు ఎక్కువ శాతం మీరు మొత్తం ట్రావెల్ మొత్తం చూస్తే ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి కొత్త డైరెక్టర్లు? మీరు శ్రీ విష్ణు గారే మ్యాక్సిమం కొత్త వాళ్ళని పట్టుకొస్తుంటారు. ఆయన దగ్గర యాడ్ నుంచి వస్తుంటారు. ఎక్కువ అందరినీ కలుస్తానండి నేను. అంటే ఎవరు నన్ను అప్రోచ్ అయ్యి కథ చెప్తానన్నా టైం ఉంటే మాత్రం 100%. ఇప్పుడు సాటర్డే షూట్ చేసినా కూడా సండే సెలవు అంటే ఒక 2-3 కథలన్నా ఫినిష్ చేస్తా. కథలు వినటం ఇష్టం బేసిక్గా. అండ్ ఎవరన్నా నన్ను అప్రోచ్ అయ్యి నా గురించి కథ రాస్తున్నారంటే దానికోసమే కదా మరి మనం ముందు ప్రయత్నించాం. అప్పుడు మనకి ఛాన్స్ లేదు. కొత్త వాళ్ళు అని చెప్పి నాకు చాలా ఛాన్సులు మిస్ అయ్యా. అంటే అది వెరీ కామన్, అది ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అన్నట్టు. సేమ్ జాబ్ ఉన్నట్టే. ఓకే, కొంచెం తెలిసి ఉండాలి కదా, తెలిసిన ఫేస్ పెడితే ఆడియన్స్ ఈజీగా రప్పించవచ్చు కదా అనేది ఎక్కువ ఫాలో అవుతాం మనం ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా కూడా. ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మ్యాటర్స్ కాబట్టి అది ఎక్కువ వెళ్తారు అందరూ. బట్ నేను కొత్తగా ఉన్నప్పుడు నాకు అవకాశం రాలేదు కాబట్టి దాన్ని నేను ఎక్కువ స్ట్రాంగ్గా పట్టుకొని నిజంగా కొత్త వాళ్ళ అవకాశం కోసం చూస్తే నాకు నచ్చిందంటే కనుక ఆడు కొత్తవాడా లేకపోతే సినిమాలకు సంబంధించిన వాడు ఏం చూడను, ఇమీడియట్ అదే డైరెక్టర్ని చేస్తా. ఫ్యాక్టరీ మీరు నిజంగా ఒక కొత్త ఫ్యాక్టరీ అనుకోవచ్చు. డైరెక్టర్స్ చూడండి మొత్తం ఆల్మోస్ట్ లిస్టు ప్రతి కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. మ్యాక్సిమం 95% కొత్త వాళ్ళు. 95% కరెక్ట్. 16 మందిని ఇప్పుడు దాకా ఇంట్రడ్యూస్ చేశారు. 3-4 మంచి సక్సెస్. ఆల్మోస్ట్ 10 మంది మంచిగా ఉన్నారు. అంటే సెకండ్ సినిమా కూడా మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు మన వివేక్ ఆత్రేయ, వేణు వివేక్, తర్వాత సాగర్, పవన్, తిరుమల కిషోర్, అసిత్ గోలి, సాయి అబ్బరాజు. తెలియకుండా ఒక ఇండస్ట్రీని ఫామ్ చేస్తున్నారు మీరు. నేను సింగిల్గా వచ్చాను కాదు, ఒక వ్యవస్థను క్రియేట్ చేద్దాం. మనకి సినిమాల్లోకి వచ్చాక నాకు తెలిసి ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సంపాదించేది మన సినిమాలే అవుతుందండి. అంతే కదా. అవును. అండ్ ఎంతమందిని మనం లాంచ్ చేస్తే అన్ని ఫ్యామిలీలు మన ఫ్యామిలీకి యాడ్ అవుతాయి. సో దీన్ని ఎక్కువ నేను టీం వర్క్ నమ్ముతా. సో ఎక్కువ అందరినీ కలుపుకునే ముందుకెళ్ళడం ఫస్ట్ నుంచి అలవాటు నాకు. చిన్నప్పటి అంటే నేను క్రికెట్ ఎక్కువ ఆడేవాడిని. సో ఆ స్పోర్టింగ్ స్పిరిట్తోని ఆ గేమ్ ప్లాన్ అదంతా, ఆ క్యాలిక్యులేషన్లు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వేయటం వల్ల కొంచెం బాగానే టీం వర్క్ని నమ్ముతా. సో ఇక్కడ కూడా నేను అదే ఫాలో అయ్యా. ఓకే. ఇప్పుడు ఆడుతున్నారు క్రికెట్? ఇప్పుడు ఆగిపోయాను చాలా. అంటే చిన్న అంటే ఆడి
కాల్ ఇంజూర్, హ్యాండ్ గ్యాంగ్లియోన్ అనే కొత్త ప్రాబ్లం ఒకటి వచ్చింది. సో ఇంకా అయిపోయినాయి అరిగిపోయింది. సో ఎక్కువగా తర్వాత ఈ కొత్త వాళ్ళలోనే ఒక చిన్న కంప్లైంట్ ఉంది మీ మీద. ఇప్పుడు కథ వింటారు, విన్న తర్వాత కథ నచ్చిందా నచ్చలేదు చెప్పరండి, హోల్డ్లో పెట్టేస్తారు. ఆ సస్పెన్స్ చచ్చిపోయేటట్టున్నాం మేము. అంటే ఏం లేదు, నో చెప్పడం ఇష్టం లేక లేకపోతే ఏంటి? నో చెప్పడం అని కాదు, ఏ కథ మనకు 100% సాటిస్ఫాక్షన్ అన్నిసార్లు ఇవ్వదండి. ఓకే, ఏ కథ 100% ఇవ్వదు. ఓకే. బట్ మనం సినిమా చేసేటప్పుడు ఏంటంటే కొత్తగా పాయింట్ అనిపించినప్పుడు దీన్ని బాగా చేసుకుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందనే ఇది నమ్ముతా. అట్ ద సేమ్ టైం ఇవాళకి చెప్పి రేపే షూట్ స్టార్ట్ చేసేద్దాం అనే మైండ్ సెట్తో పాపం ఎక్స్పీరియన్స్ లేని కొత్త వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ముందు నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నానంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం నాకు అతనితో ట్రావెల్ ఉండబోతుంది. సో అది నేను చెక్ చేసుకుంటా, ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, లేకపోతే ఏది ఏంట్లో తక్కువ, అంతే కదండి. ఇప్పుడు నేను అన్నట్లో అందరం పర్ఫెక్ట్ కాదు. రైట్. ఆ తక్కువ ఉన్న దాంట్లో మనం ఏమైనా సపోర్టింగ్ ఇస్తుంటే అంటే టీంతో కలిసిపోతున్నాడా లేదా చూస్తా. దానికి ఒక 15 రోజుల నుంచి నెల దాకా టైం తీసుకుంటా. నిజంగా నాకు అన్నీ నచ్చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ ఇది అనిపించింది, మనం ఏం అక్కర్లేదు, ఇది హ్యాండిల్ చేస్తాడు అని గట్టి నమ్మకం వస్తే మాత్రం ఇమీడియట్ చెప్తా. డౌట్ ఉన్నప్పుడు నాకు ఎవరొకరు పరిచయం చేస్తారు కదా, ఆ పరిచయం చేసిన మధ్య వ్యక్తి మనం ఇదే ఇమీడియట్ పాస్ చేస్తాం. ఎందుకంటే ఎవరి టైం మనం వేస్ట్ చేయకూడదు. దాన్ని బట్టి ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఎవరి కదా బాగోలేదని చెప్పను. మనం ఎవరు కూడా బాగుంది బాగలేదని సొంత చూసిన తర్వాత అది వేరు. ముందే చెప్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, డిసప్పాయింట్ అవుతారు, అంతే కదా. అవును, ఫ్రెష్గా వచ్చినప్పుడు. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా మీకు అర్థమైంది ఇది, నాకు అర్థమైంది ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అనే దానికి నాకు ఒక 10-15 రోజులు టైం పడుతుంది ఇప్పుడు కూడా. అండ్ ఇంకో కంప్లైంట్ ఏంటంటే మొత్తం అన్ని పనులు నేనే చేసుకోవటం వల్ల ఫోన్లు ఎత్తాను. ఓకే, ఫోన్లు ఎత్తను. నిజంగా నాకు ఈవినింగ్ ఒక 7-8 వరకు వర్క్ అయిపోయిందంటే 9 లోపు కనుక నేను ఎప్పుడు ఫ్రీగా ఉన్నా కూడా మెసేజ్లు చూసుకుని ఆ పెట్టే మెసేజ్ బట్టి మనకు అర్థమైపోతుంది కదా ఎమర్జెన్సీ ఏంటని, దాన్ని బట్టి రిప్లై ఇస్తాను. ఓకే. సో ఓకే, రోహిత్ గారు ఎలా మీకు అక్కడ పరిచయం? మేము సినిమాల్లోకి రాకముందు కామన్ ఫ్రెండ్స్తో కలిసి పరిచయం అండి. ఇద్దరం అప్పటికి సినిమాలు రాలా. ఓకే. బట్ నేను సినిమాల్లోకి వద్దామనే దీంట్లోనే ఉన్నా, రోహిత్ గారు కూడా అలాగే ఉన్నారు. సో మా ఇనీషియల్ సినిమాల్లోకి వచ్చే ట్రయల్స్ సెటప్ ఇదంతా కూడా కలిసే ఉండేది, కలిసే జరిగింది. మా జర్నీ కలిసే స్టార్ట్ అయింది. ఎక్కడ కాలేజీలో ఉన్నప్పుడు మీరు? లేదు, కాలేజ్ అయిపోయి ఫిల్మ్స్లోకి వచ్చి ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లోనే కలిసామండి. బేసిక్గా చాలామంది ఉంటారు, బట్ నేను ఎవరితో మాట్లాడేవాడు కాదు, కొత్త కదా, ఎవరితో మాట్లాడండి బేసిక్గా. ఆయన సేమ్ అదే. ఒక 4-5 డేస్ అయిన తర్వాత నేనే కొంచెం ఇంట్రోవర్ట్ అంటే వీడికి మరీ కామ్గా ఉన్నాడు రా అని చెప్పి వచ్చి పరిచయం చేసుకోవడం. అక్కడి నుంచి స్లోగా మేము యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అన్నట్టే మా జర్నీ స్టార్ట్ అయింది. అనుకోకుండా మా వేవ్ లెంత్ కూడా బాగా కుదిరింది. సినిమా మీద మేము ఆలోచించే విధానం, లేకపోతే రోహిత్ గారు ఆలోచించే విధానం సింక్ అయినాయి. రోహిత్ కూడా డిఫరెంట్ సినిమాలు చేద్దామని వచ్చారు. నేను డిఫరెంట్ సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే డిఫరెంట్ ఒకటే ఆ 2008-2009 ఆ టైంలో ఉన్న స్పేస్. అప్పటికి హీరోలు అందరూ మంచిగా అన్ని రకాలు చేసేస్తున్నారు, అన్నట్లు ఎరగదీస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి వాళ్ళని దాటి చేయలేను, ఓపెన్గా చెప్పాలంటే. వాళ్ళలాగా ఇప్పుడు డ్యాన్సులు చేసేయాలని, ఫైట్లు చేసాను, ఆ బిలీవబిలిటీ కూడా నేను ఆడియన్స్కి ఇవ్వలేను. సో కొత్త కంటెంట్ అదే దాంట్లో మంచి స్పేస్ ఉంది. అప్పుడు తమిళ్లో కొత్త కంటెంట్లు ఎక్కువ వచ్చాయి, మనకు కొంచెం రెగ్యులర్ దీంట్లోనే వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో కొత్తగా చేద్దాం అనుకుంటున్నాడనే నా ఉద్దేశం కూడా రోహిత్కి నచ్చడం. నాకు రోహిత్కి అంత బ్యాకింగ్ ఉండి పెద్ద డైరెక్టర్తో ఎవరితో లాంచ్ అవ్వకుండా ఇదేంట్రా అంటే సింక్ అవుతాం కదా, తెలిసిపోతుంది కదా ఇంటెన్షన్ ఏంటనేది. సో అక్కడి నుంచి మా రిలేషన్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే. సో రోహిత్ గారు ఈ మధ్య సినిమాలు మీరు సోలోగా వచ్చిన దగ్గర నుంచి సినిమాలు తగ్గించినట్టు అనిపిస్తుంది రోహిత్ గారు. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ కొంచెం పర్సనల్ దీని మీద వాంటెడ్లీ తీసుకున్న బ్రేకేనండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరుసగా పటకడక మంచి కథలు, అంటే ఈ గ్యాప్లో కూడా మంచి కథలే తీసి పెట్టి ఉంచాం. ఇప్పుడు స్లోగా ఒక్కొక్కటి మళ్ళా రీఎంట్రీ అన్నట్టు. సో ఇంకెంత కొత్తగా ఉండబోతుందో జనాలు చూస్తారు రేపటి నుంచి. ఓకే, మేము కూడా వెయిటింగ్, మేమందరం కూడా. ఓకే. సో మీరు ఇప్పుడు ఒక బ్యానర్లో సక్సెస్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్గా సినిమాలు చేయటం అనేది కామన్గా ఉంటుంది. మీ బ్యానర్లో 2 సినిమాలు మంచి హిట్లు పడ్డాయి. అవును. ఎందుకు మళ్ళీ బ్యానర్ అది పక్కన పెట్టేశారు?
నిజంగా దాని తర్వాత ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మొదలెడదాం అని అనుకుంటున్నాం. అనుకునే టైంలోనే మళ్ళీ అదే కథకి రెడీగా ఉంది కదా, ఇది మేము చేస్తాం, ఇంకొకరు రావటం అలా ఇది అయిపోయింది. ఈలోపు మేము ఆ 2 బ్యానర్లోంచి ఎక్స్పీరియన్స్ నేర్చుకుంది ఏంటంటే, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఎగ్జిబిటింగ్, దీంట్లో మాకు ఐడియా లేదు, ఇద్దరికి ఐడియా లేదు. సో సినిమాలు అయితే కంటెంట్ ఓరియంటెడ్ తీసేసాం, రిలీజ్ చేసేసాం, మంచి పేరు వచ్చింది, మంచి డబ్బులు వచ్చినాయి, అదంతా ఓకే. కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ ఎలా వర్క్ అవుతుంది అనేది మాకు ఐడియా లేదు, జీరో ఐడియా. అంటే అందరికీ తెలిసినట్టు తెలుస్తుంది కానీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు. దాని మీద మనం కరెక్ట్ అవగాహన తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు దాని మీద వర్క్ చేస్తూనే సైమల్టేనియస్లీ కథలు కూడా మేము పిక్ చేయటం స్టార్ట్ చేసాం. అనుకోకుండా మొత్తానికి ఎక్కించలేకపోయాం కరెక్ట్గా. ఓకే, అంతా సెట్ ఎక్కిద్దాం అన్న టైంలో ఇది ఇద్దరికిద్దరం బిజీ అయిపోయి ఉన్న టైంలో బ్రోచేవర్ తర్వాత యాక్చువల్లీ మళ్ళీ చేద్దాం మా ఇద్దరు కాంబినేషన్లో, మెయిన్ మేమిద్దరం కలిసి చేద్దాం. ఓకే. సో మంచి కథ వచ్చింది, కొంచెం వెయిటింగ్ ఉంది కదా నా వల్ల డిలే అని చెప్పి ఆ డైరెక్టర్ని కూడా చేసుకురమ్మను. అది అక్కడ అయింది, డిలే అయిపోవటం, అలా మొత్తానికి కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒకసారి అన్నీ రివైజ్ చేసుకుని ఇలా చేద్దాం అనుకున్నాం. ఈలో రోహిత్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక 2-3 కథలు రెడీగా చేసి పెట్టుకున్నామండి, అంటే ఇద్దరు కాంబినేషన్లో చేద్దామని. ఎందుకంటే బాగుంది, మాకు బాగా కంఫర్ట్ కాబట్టి ఇద్దరం కలిసే ఇంకోటి స్టార్ట్ చేసి మళ్ళీ ఆ బ్యానర్ని రన్ చేస్తా కొత్త వాళ్ళకి ఇంకా ఛాన్సులు ఇద్దాం, కంప్లీట్ కొత్త వాళ్ళతోనే చేద్దాం అన్న ఇంటెన్షన్తో ఇప్పుడు ఉన్నాం. ప్రజెంట్ సినారియోలో అయితే అలా ఆలోచిస్తున్నాం, చూద్దాం. అది అదేలే, కొత్త వాళ్ళని ఆపరు, దొరుకుతూనే ఉంటారు మీకు. ఓకే, సూపర్. సో ఇప్పుడు మీ బ్యానర్ తిరిగేస్తే నారా అని వస్తుంది, డబ్బు అయిందేనేమో అని చెప్పి యాక్చువల్లీ ఆ ఇంటెన్షన్ తోటే పెట్టాం. అంటే హిల్ టాప్ అనండి. అవును, అది పెట్టిన తర్వాత రివర్స్ చేసిపోతే నారా అని వస్తుంది. సో వెరీ గుడ్, అలా కూడా కలిసి వచ్చింది. ఇటు నుంచి వస్తే పొలిటికల్గా, ఇటు నుంచి వస్తే సినిమాల్లో అన్నట్టు అనుకున్నాం. అప్పుడు సినిమాల్లో అరణ్ కూడా నారా పొలిటికల్గా ఎంత పవర్ తెచ్చిందో సినిమాలో కూడా అంత ఇన్నోవేటివ్గా, అంటే ఆయన ఫ్యూచరిస్టిక్ నాయకుడు అని అందరికీ తెలుసు. ఇది కూడా ఫ్యూచరిస్టిక్ సినిమాలు చేద్దాం అన్నట్టు అనుకుని పెట్టిన ఇదండి. ఓకే. కాకపోతే ఆయన అన్నారు, బట్ మీ స్ట్రగుల్ నాకు తెలుసు. ఇప్పుడు నీది నాది ఒకే కథకి అసలు యాక్చువల్గా మీరు గోల్డ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు అది రాకూడదు. ఒకవేళ ఆయనే అనుకుంటే, ఆయన సపోర్ట్ ఇస్తున్నాడేమో, బట్ ఎందుకో ఆ సిచ్యువేషన్ కూడా లేదు. అంటే మేము సపోర్ట్ తీసుకున్నంత మాత్రాన మన డబ్బులు యూజ్ చేద్దాం, లేకపోతే ఎవరిది డబ్బులు, అంటే ఆ టైంకి, అంటే అది ఒక 16 ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ అనుకోండి, 12 ఇయర్స్ క్రితం. కరెక్ట్గా అదే మూమెంట్కి మనకి ఏమంటారండి, అది డిమానిటైజేషన్ ఇలాంటి ఎక్కువ ఫేస్ చేసాం. అది కొంచెం అప్పుడు అదే నన్ను సిచ్యువేషన్. ఓకే. సో ఎవరిని అడగొద్దు, అది ముందు ఫిక్స్ అయింది. మేము ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించేలా ఉంటే ఆయన కూడా అలా లాంచ్ అవ్వరు. ఆయన కూడా వెరీ, అంటే ఏం వాడుకుని చెప్పుకుని ఆ టైపు కాదు. ఓకే. మేము సింక్ అయింది కూడా ఆ విధంగానే. సో అలా ఉండరు, చాలా హంబుల్గా మాట్లాడతారు అందరితో. అందరికీ చాలా ఇష్టం. 2-3 సార్లు మనం రోహిత్ మాడితే ఇంక మనం ఉండిపోతాం. సో మేము అనుకున్నాం, ఇబ్బందులు వచ్చినాయి, 100% వస్తాయి, అంటే మాకు తెలియదు కదా. బట్ మా ఐడియా అప్పుడు ఏంటంటే, అసలు మేము సినిమాలకి సింక్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నాం. ఓకే, అది ఆడియన్స్ ఒప్పుకోరా అనేది క్రాస్ చెక్ చేయాలి. ఒక అటెంప్ట్ ఎవరన్నా ఫెయిల్ అవ్వచ్చు, ఒక్క అటెంప్ట్కే ఫెయిల్ అయ్యంటే డబ్బులతో కూడింది కాబట్టి దెబ్బతిన్నామంటే మళ్ళీ వెనక్కి రాము, వద్దురా అని వదిలేస్తాం. కరెక్ట్. సో ఇంట్రెస్ట్ ఇది కాబట్టి ఒకేసారి 2 మొదలు పెడదాం. 2 కూడా జనాల నుంచి రివర్స్ అయిందంటే మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాం, వద్దు రెగ్యులర్ ఇండస్ట్రీ దీంట్లోకి వచ్చేద్దాం అనే ఇంటెన్షన్తో 2 ఒకేసారి స్టార్ట్ చేసాం. ఓకే. 2 ఒకే రోజు స్టార్ట్ చేసాం. చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా మీకు పిచ్చా ఎర్రా, పెద్ద ప్రొడ్యూసర్లు ఒకే రోజు 2 చేయరు, మీరు కొత్తగా బ్యానర్ పెట్టి 2 ఊదందరితో చేసుకోవచ్చు కదా అనేది ఇదేంటంటే నా ఆలోచన. ఒకటి ఏమన్నా మిస్ఫైర్ అయినా రెండో దానికి మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ప్లస్ మనం ఇప్పుడు 10 రూపాయలు పెడదాం అనుకున్నది ఇక్కడ 10 రూపాయల్లో ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే ఇక్కడ 5 పెడతామేమో, దీనికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ ఆలోచనలు ఎక్కువ ఆలోచించి ఒకేసారి 2 మొదలు పెడతాం. ఒకటే దెబ్బ పని చేస్తామో లేదా, 2 వర్క్ అయినాయి, 2 వర్కౌట్ అయినాయి. 2 వర్క్ కరెక్ట్. వెరీ హ్యాపీగా వర్క్ అయినాయి. దాన్ని
ఆ వర్క్ అయిన దాన్ని ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్ చేయటం లేకపోతే అది చేయటం మాకు తెలియలేదు. అది ఎక్కడో ఆగిపోయి అదే కరెక్ట్. అది ఇప్పటికే ఉంది ఆ ప్రాబ్లం. అంతే రోహిత్కి అంతే మేము ఎక్కువ దాన్ని అలా చూపించడం అదంతా కొంచెం అదే నిజంగా ప్రశాంతి గారు మీ లైఫ్లో ఆల్మోస్ట్ అంటే చాలా వరకు కూడా మీ ఎదుగుదలకి సపోర్ట్ కదా, సపోర్ట్ వెరీ మచ్ సపోర్ట్. అంటే మామూలుగా కాదు, కెరీర్ పరంగా సపోర్ట్. అవునవును, కెరీర్ పరంగా ఇచ్చాం ఎంకరేజ్మెంట్ కదా. మీది లవ్ మ్యారేజా? ఓకే. సో ఇప్పుడు బీబీఎం చేశారు కదా మీరు. బీబీఎం చేసినప్పుడు మీకు అనిపించలేదా ఇక్కడ ఇండస్ట్రీకి రావాలని అనుకున్నారా? బీబీఎం చేసినప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకున్నాను కానీ అంటే సినిమా ఇది అనుకున్నాను కానీ యాక్టర్ అనుకోలేదు. ఎందుకంటే నాకు చాలా మొహమాట ఎక్కువ, గమ్మున మాట్లాడిన ఎక్కువ. బట్ అప్పుడులో ఎలా ఉండేదంటే సినిమాలు అంటే బాగా ఫాస్ట్గా ఉండాలి, అందరితో కలిసిపోవాలి, మాట్లాడాలి. నువ్వు సినిమాలు అంటే కష్టం, నువ్వు మోడలింగ్ చేయి, అక్కడైతే ఏం మాట్లాడక్కర్లేదు. ఇది కాలేజీలో కాలేజీలో డిస్కషన్లు ఉంటాయి కదా. మీ గ్రూప్ ఉంది కదా, నాటకాల గ్రూప్ ఏదో. నా ఐడియా మాత్రం ఎప్పుడు డైరెక్టర్ అవుదాం లేకపోతే స్టోరీలు రాద్దాం ఈ ఇంటెన్షన్లో ఉండేవాడిని. సినిమా ఓకే, బట్ సినిమాలో ఏంటనే తెలియదు. బట్ ఏదన్నా ఓకే, నాకు సినిమాలో ఏదన్నా ఓకే. ఓకే, అలా అనుకునే వచ్చింది. ఇంకా చెప్పాలంటే యాక్టింగ్కి నన్ను ఎక్కువ ప్రెషర్, నన్ను చేయమని నువ్వు ఫోర్స్ చేసిన కూడా రోహితే. నేను డైరెక్షన్ దీంట్లోనే ఉండేవాడిని. నీకు అప్పుడే ఎందుకు, నీకు ఇంకా 30 వచ్చే కూడా చేసుకోవచ్చు నువ్వు డైరెక్షన్. నువ్వు 21 దీంట్లో ఉన్నప్పుడు పిచ్ అయ్యారా నువ్వు నీ టైమింగ్ చాలా బాగుంది అవన్నీ చెప్పి నాకు ఫస్ట్ రోహితే. అంటే బయట ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వేరు, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కదా, చూస్తారు కదా. ఓహో, అంటే మన ఫ్రెండ్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాళ్ళందరూ మన దానికి అలవాటు పడి ఉంటాం కాబట్టి పెద్ద తెలియదు డిఫరెన్స్. బయట గ్రూప్కి వెళ్ళి మాట్లాడినప్పుడే నవ్వు రావటం లేకపోతే మాటలు నచ్చటం జరుగుతుంది కదా. అలా నన్ను రోహితే వద్దొద్దు నువ్వు చెయ్యి, ఏం మొహమాట పడకు అన్నట్టు కొంచెం నాకు ఎవరికన్నా యాక్టర్ అవ్వాలని ఉంటుందండి, ఎవరికన్నా ఉంటుంది. కానీ చేయగలుగుతామా? దీంతో ఏజ్ వచ్చే కొద్దీ మన మైండ్ మారుతుంది, దాని మీద ఒపీనియన్ మారుతుంది, మన పనుల్లో బిజీ అయిపోయి వేరే ఫీల్డ్లో సెటిల్ అయిపోతూ ఉంటాం. చిన్నప్పుడు అంతే కదా, చిన్నప్పుడు అందరం హీరోల్లో ఉండాలనుకుంటాం. సో దాన్ని కన్వర్ట్ చేసింది నాకు రోహితే. ఓకే. సో ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ మంది ఉంటారు కదా, అసలు ఇండస్ట్రీకి సంబంధించి మేజర్ 70% తీసుకున్న వాళ్ళే ఉంటారు. మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడు సపోర్ట్ లేదా? ఎవరు వాళ్ళ తాలూకు పరిచయాలు కానీ బంధుత్వం? నాకు అసలు నాకు అడగటం కానీ లేకపోతే బంధువులు ఉన్నారా? ఉన్నారా సినిమాల్లో? సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు పాత ముందు రోజుల్లో వాళ్ళలో చాలామంది ప్రొడ్యూసర్లు ఇదంతా ఉన్నారు. పాత ఓకే మన రామానాయుడు గారు మొదలుపెట్టిన ఆ టైంలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ స్లోగా ఆ జనరేషన్ ఆగిపోయారు. ఓకే, అంటే మీ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి. మా ఏరియా అదే రైట్. బట్ అదేంటో తెలియదు కానీ వెస్ట్ నుంచి యాక్టర్లు చాలామంది ఉన్నారు, ఈస్ట్ నుంచి ఎవరు లేరు. హీరోలు కానీ ఇది కానీ ఎవరు లేరు. డైరెక్టర్స్ ఉన్నారు. మనం రాజమౌళి గారు, శ్రీను వైట్ల గారు, ఇలా పూరి గారు, ఇలా ఈస్ట్ నుంచి చాలామంది ఉన్నారు. ఇంకా మన పెద్దవంశీ గారు, అలా ఆ జనరేషన్ ఉన్నారు, ఈ జనరేషన్ ఉన్నారు, ఇప్పటికీ వస్తున్నారు. క్రియేటివ్ దీంట్లోనే ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారనమాట, అంటే యాక్టింగ్ దీనికంటే కూడా. అండ్ మోరోవర్ నేను సినిమాలు అని నా ప్రేమాష్ కాదల్ సినిమా వచ్చేవారు కూడా చెప్పలా, యాక్టింగ్ అని చెప్పలా. ఎందుకంటే అంటే రికమెండేషన్ యూస్ చేసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు, అండ్ చెప్పలేదు కూడా. వన్స్ మన అసలు పనికొత్తాం లేదనే చెకింగ్ కూడా ఉండాలి కదా. సో దాంట్లోనే ఉండేవాడిని, ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఫ్రెండ్స్ అంటే సినిమాల్లో కొంతమంది ఉన్నారు కానీ పెద్దవాళ్ళు అయిపోయారు అనమాట. పెద్దవాళ్ళు అయిపోయారు, అండ్ వాళ్ళు కూడా సినిమాలు అని వెంటనే ఇది సినిమాలు ఎంత రంగు శుభ్రంగా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమైనా డిస్కరేజ్ అవుతామేమో అన్నట్టు ఎప్పుడు అది వాడలేదు, కలవలేదు కూడా. టైటిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఓం భీమ్ బుష్, తర్వాత స్వాగ్, ఇవన్నీ మీరు పెట్టేనా వాళ్ళే ఆలోచన? మీరు కొంచెం మారిపోయారు మధ్యలో నుంచి. లేదు, టైటిల్స్ టీం అంతా మాట్లాడుకుంటామండి. నాకు టైటిల్స్ ఇష్టం బాగా. మ్యాక్సిమం మనం తెలుగు టైటిల్ పెట్టడానికి నేనైతే చూస్తాను. ఇప్పుడు బ్రోచేవారు ఉంది, అలాంటివన్నీ కూడా ముందు పెట్టేటప్పుడు అరే ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అని డిస్కషన్లు వచ్చాయి. కానీ నాకు మా వివేక్కి మా మధ్యన అర్థం అవుదేమో అని అర్థం చేసుకుంటారు కదా, తెలుగు పద ఎంత వాడితే అంత మంచిది, కొత్త జనరేషన్ అట్లీస్ట్ అర్థం చేసుకుంటారు కదా అప్పుడన్నా అన్న ఇంటెన్షన్లోనే ఉండేవాళ్ళం. టైటిల్ బాగానే పట్టుకుంటాను నేను, అంటే వర్కౌట్ బాగున్నాయి అంటారు నా టైటిల్స్.
రోహిత్ గారితో నిజంగా మీ జర్నీ ఎక్కడ కూడా మీ ఇద్దరి మధ్య ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా రాలేదు కదా ఎప్పుడు ఎందుకంటే ఒక్కోసారి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. అవునవును. అది కూడా రాలే, మంచి ఫ్రెండ్షిప్. సో ఇక బండ్ల గణేష్ గారికి మీరు కాంపిటేటర్గా ఏమన్నా ఎదగాలని ఆలోచిస్తున్నారండి ఏమన్నా? బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసర్ కింద? అవును, ప్రొడ్యూసర్గా కాదు, ఇంకొక రూట్లో. ఏ రూటు? ఏ రూటు? ఎక్స్ రూట్లో. ఎక్స్ రూట్ నాకు అర్థం కాలేదండి. నాకు ఎక్స్ లేదండి. లేదుగా, అదేదో టాక్ వచ్చింది ఫిలిం టాక్. లేదుగా, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఎప్పటి నుంచో. ఓకే, కాబట్టి మీ ఏం లేదు. అయితే ఫిలిం నార్మల్ చెప్పుకుంటున్నారు అంతే. మీరేదో చెప్పట్లా? లేదు బట్ చేసే కాంపిటీషన్ లేదు. మనది వేరు, ఆయనది కంప్లీట్ వేరు. అవునా? ఓకే. ఆయన డైలీ ఎగ్స్ తింటారు? ఆయన మనది కంప్లీట్ ఆర్గానిక్ సెటప్ అండి మనది. ఓకే. హైదరాబాద్లో మనదే ప్యూర్ ఆర్గానిక్. ఇది మనదంతా ఎక్స్పోర్ట్. ఇది ఎగ్వే అనే ఒక జర్మన్ కంపెనీకి మనది ఎక్స్పోర్ట్. సో దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. అవునవును, ఇప్పుడు మంచి దీంట్లో ఉన్నారు అని తెలిసింది. అది మంచిగానే ఉందండి. అదే కరోనా వచ్చిన ఆ 2 years అప్పుడు ప్లానింగా ఎవరు టచ్ అప్పుడు కొంచెం డౌన్ అయింది. ఓకే. అలా అంటే అప్పుడు తెలుసు కదా, 6 రూపీస్ ఉండేది 1 రూపీ అయిపోయింది. అవును. అప్పుడు కొంచెం ఇదైంది. ఒక 1 year దాకా అంటే అందరివి అలా అయినాయి. అప్పుడు మళ్ళీ తర్వాత బ్యాక్ పికప్ అయ్యి మళ్ళీ సేఫ్ జోన్ ఉంచుకున్నారు. ఇది ఎప్పుడైనా ఎలా అయినా అలా అని కాదు, నేను బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నా. అవును. సో ఇంట్రెస్ట్ నాకు బాగా. ఓకే. బట్ ప్రజెంట్ ఇంకొక 1-2 years నుంచి ఆ ఐడియాలు కూడా ఓపెన్ చేసి స్లోగా వర్క్ కల్పిద్దాం చాలామందికి అనే ఇంటెన్షన్ ఉంది. సో చూద్దాం అది. ఓకే. ఫ్రాంచైజ్ లాగా? లేదండి, అదే బిజినెస్ అని కాదు, నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఐడియాలు. బట్ మేము మొదలెడదాం, నేను పెడదాం అన్న టైంకి వింతగా చూసేవారు. ఒక 4-5 రకాలు వింతగా చూసేవారు అందరూ. కాకపోతే ఇప్పుడు అయ్యే నెంబర్ 1 లీడింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు అందరూ అరే అసలు నువ్వు చెప్పింది అప్పుడే ఏనవలసింది కదరా మేము అన్నట్టు అంటూ ఉంటారు అందరూ. అలాంటి ఐడియాస్ నాకు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకొక 10-15 ఏళ్ళ వరకు ఫ్యూచర్కి సంబంధించిన బిజినెస్ యాంగిల్లో ఏది భూమిలోకి రాబోతుంది, ఏది బాగా వర్కౌట్ అవబోతుంది, ఆ ఐడియా కూడా బాగానే ఉంది. సో వెరీ గుడ్. ఓకే. సో మీరు ఈ మధ్య క్యారెక్టరైజేషన్ మారిందా, లేకపోతే మొత్తం అప్పుడప్పుడు ఈ సెటైర్స్ ఎక్కువగా ఫస్ట్లో లేదు, మధ్యలో నుంచి మొత్తం మార్చుకుంటూ వచ్చారు క్యారెక్టరైజేషన్స్ కానీ బిల్డ్ కానీ? అంటే నేను ప్రామాయిష్ కథలు చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ చిన్న సినిమా, అది చాలా తక్కువ మందే చూశారు. బట్ చాలామందికి నచ్చేసాను. అందరూ కామెడీ భలే ఉంది అని నాకు కామెడీ స్క్రిప్ట్లే వస్తున్నాయి. అక్కడ నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కామెడీ అనేది ఎప్పుడు మన చేతుల్లో ఉండదండి, అది మొత్తం వచ్చే యాక్టర్లు బట్టి దీన్ని బట్టి చాలా మారిపోతుంది. దట్టు నాకు కామెడీ చేయాలని లేదు అప్పుడు. ఓకే. నేను డిఫరెంట్గానే వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ డిఫరెంట్ సినిమాలే పిక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. స్లోగా లోపల ఉంటుంది కదా ఆ కామిక్ సెన్స్, అదంతా అది స్లోగా వీళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయాక డైరెక్టర్లు వీళ్ళందరితో వాళ్ళు ఏం చేసేవారు, మిమ్మల్ని ఇలా కాకుండా ఇలాగ పెట్టి చూపించవలసింది అన్నట్టు స్లోగా సెకండ్ సినిమాకి ఆ కామెడీని యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. అది సామాజవర్గమన వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఫిల్మ్ కాబట్టి ఒక్కసారి అది ఎక్స్పోజ్ అయిపోయింది. తర్వాత వచ్చే ఓం బింబుష్ కూడా ఎక్స్పెక్టేషన్ ఎంటర్టైన్మెంటే ఉందని ఎంటర్టైన్మెంట్ చేసేసారు. అప్పటి నుంచి ఇంక నా సినిమా అంటే కామెడీ అని అనుకుంటున్నారు. సో అందుకే నేను రకరకాలుగా మళ్ళీ బోర్ కొట్టకుండా మార్చుకుంటా క్యారెక్టరైజేషన్లు పట్టుకుని కంటెంట్ దొరికినప్పుడు కంటెంట్ సినిమా ముందు సినిమా స్వాగ్ మంచి కంటెంట్ దొరికింది చేసేసారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు ఎలాంటివి అన్నప్పుడు ఒక కొత్త బాడీ లాంగ్వేజ్తో మంచి టైమింగ్తో కూర్చున్నంతసేపు వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం ఫిక్స్ అయ్యి చేస్తున్నాయి కాబట్టి అలా వెరైటీ కనిపిస్తున్నాయి. మళ్ళీ మార్చాలి ఎప్పటికప్పుడు. కరెక్ట్. అసలు ఆ గెటప్ చూడండి, అది పట్టుకొని ఇది ఎవరో ఆ తాటు చూడండి, అసలు దేన్నితో వెలిగిస్తున్నారు నేను పట్టుకొని. ఇది అప్పటికప్పుడు ఒక 10-15 minutesలో వచ్చిన ఐడియాతో
ఇమీడియట్ నేను మా విద్యా గారికి, అదే మా గీతా ఆర్ట్స్ విద్యా గారికి, ఓ ఇది మీరే నేరేట్ చేసింది అయితే ఈ థాట్? అంటే నేను ఒక 20 days ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నాను షూట్కి. ఓకే ఓకే. మేము టీజర్ అది వేద్దామన్నా మాకు అంత టైం లేదు, రెడీ అవ్వాల. సో నా బర్త్డేకి టైటిల్ అన్నా లాంచ్ చేద్దాం అని అనటంతో ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం, ఆఫీస్లో ఉన్నాం. ఇది ఎప్పుడో ఈ లుంగి సెటప్ అదంతా మా కాస్ట్యూమ్ ఎప్పుడో ఎందుకో తీసుకురమ్మన్నా, ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ లుంగి. అది కరెక్ట్గా ఆ రోజు వచ్చింది. సరే అనేది వేసుకుని వీడియో అంటున్నారు కదా, సరదాగా ఆఫీస్ పక్కనే పార్క్ ఉంటే అక్కడ చేద్దాం అంటే ఆవిడ వెంటనే డన్ అన్నారు. చిన్న అటెంప్ట్ వేసాం, అది బ్రహ్మాండంగా చూసి అదిరిపోయిందంటే ఇది వదిలేద్దాం అని చెప్పి గ్లిమ్స్ ఇది వదిలేం అనమాట. బాగుంది. అండ్ ఇంకోటి మీరు ఛాలెంజింగ్గా బిఫోరు ఓం భీమ్ బిష్లో డ్యూయల్ రోలు, తర్వాత దీంట్లో వచ్చేసి 5 roles చేశారు. ఛాలెంజింగ్గా తీసుకోవాలి కదా స్వాగ్లో. స్వాగ్ అల్టిమేట్ అండి మీకు, అన్ని రోల్స్లో అంత డిఫరెంట్గా కనిపించడం, ఆ గెటప్లు కానీ. అది నాకు తెలిసి చాలా రోజులు ఆ సినిమా చేయడం వల్ల నా కెరీర్కి చాలా రోజుల వరకు కూడా మంచి స్ట్రాంగ్. ఒకప్పుడు రివ్యూస్ గుర్తున్నాయా? అదే రివ్యూస్ సంబంధించి మీకు ఈ ప్లేస్లో ఇలా మార్చుకోవాలి, ఇంకా మారలేదు అలాంటి వచ్చినవి కూడా అవన్నీ కొట్టుకుపోయి అన్నీ కదా. అది గుర్తొస్తుందా? అదే అంటే నేను ఎప్పుడు స్క్రిప్ట్ డైరెక్టర్ని ఫాలో అవుతానండి. ఇప్పుడు అంటే ఎమోషనల్ ఇదిగా ఉన్నప్పుడు ఒక క్యారెక్టర్ నాదంతా అలాగే ప్రొసీడ్ అయిపోతాం. కాబట్టి దాని తర్వాత కలుస్తారు కదా కొంతమంది, కలిసినప్పుడు ఇది కొంచెం ఇలా వద్దు అని కొన్ని మెయిన్ లింక్స్ ఎగురుతాయి. అవి ఎగిరినప్పుడు వీడు ఇలా ఎందుకు చేశాడు ఈ సినిమా అని డౌట్లో పడతారు మనకు తెలిసిన వాళ్ళు. బయట ఆడియన్స్ చూసినప్పుడు దీంట్లో ఇంకొంచెం వీడు బెటర్గా చేయొచ్చు కదా అనేది చెప్తారనమాట. అది సినిమాకి మనకు స్లోగా అలాంటి వేరియేషన్లు అవి తెలుస్తూ ఉంటాయి, కొత్త కాబట్టి. ఇప్పుడు మొత్తం అలవాటు అయిపోయాను కాబట్టి. ఓకే. సో సింగిల్లో ఇప్పుడు సింగిల్ అంటేనే మనకి #సింగిల్ అంటే ఇంక యూత్కి సంబంధించింది చూపిస్తారు అంతే కదా, అలానే అనుకోవచ్చు. అంతే యూత్కి సంబంధించింది చూపిస్తాం. బట్ యూత్ దాటేసిన వాళ్ళందరూ కూడా అరే నిజమే కదరా, మనం కూడా ఇదంతా ఫేస్ చేసాం కదరా, మనకి ఇలాగే అయ్యేది కదరా అని పెద్దవాళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అయిపోతారు, కంపల్సరీ కనెక్ట్ అవుతారు. ఓకే ఆ టైంలో ఎందుకంటే వాళ్ళ నుంచి జనం నుంచి వచ్చిన ప్లాట్ అండి కాదు ఇది. ఇదేం హీరోయిక్ లేకపోతే ఫైట్లు లేకపోతే బ్లడ్ ఈ ఏం ఉండవు. ఓన్లీ మన రెగ్యులర్గా జస్ట్ చదువు ఫినిష్ అయిపోయి జాబ్ తెచ్చుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుందాం మనం రెడీ అయిన కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు అమ్మాయి దొరికితే పెళ్ళి అయ్యే వరకు ఉండే ప్రాసెస్ 1 సంవత్సరం ప్రాసెస్ అనుకోండి. ఎలా ఉంటాయి అందరి లైఫ్లో రెగ్యులర్గా జరిగాయి. అలా అని చెప్పి కొత్త ట్విస్టులు పెట్టేసి లేకపోతే ఏం ఉండదు, స్ట్రైట్ మొదల నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కానీ అన్ని క్యారెక్టర్లకు ఉంటాయి, చూసి వాళ్ళకి ఫన్ అయ్యి. అదేలే ఓకే. నాకు బ్రేకప్ ఉంటుంది, లేకపోతే అది ఉంటుంది ఇది ఉంటుంది, అన్నీ ఉంటాయి, నేను ఏడుస్తూ ఉంటాను, అయినా మీకు నవ్వు వస్తుంది. మీకు అది అరే ఈ సిచ్యువేషన్లో పడ్డాడంటారు పాపం అని నవ్వుతూనే ఉంటారనమాట. అది మెయింటైన్ వాంటెడ్లీ చేసాం. ఇది ఫన్గానే డీల్ చేద్దామని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫన్గానే డీల్ చేసాం. ఓకే. తర్వాత మీకు ఇది పోయింది, శివయ్యకి సంబంధించింది అయితే సద్దుమణిగిపోయింది, అయిపోయింది ఆ రోజుతోనే క్లోజ్. అసలు దీని అంతటికి కారణం వెన్నెల కిషోర్ అని అంటున్నారండి. లేదు కాదా? లేదు అంటే నేనే చూసుకోవాల్సింది, అన్ని డైరెక్షన్స్ కొంచెం నేనే ఆలోచించవలసింది. బేసిక్ నాదే, అది ఎవ్వరు అసలు సంబంధం లేదు, ఎవరికి తప్పలేదు, అది నాదే. సో అందుకే నేను ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి సారీ అని చెప్పి క్లోజ్ చేస్తాను ఇష్యూ. ఇప్పుడు ఏం పెట్టారండి, అదొక జబరిష్గా ఇంకా అప్పటికప్పుడు. అంటే ఓ పక్క ఇది, ఓ పక్క మాకు ఇంకా కాపీ అవ్వలేదు ఇది అంటే ఏం చెప్దాం అక్కడ. మరి మళ్ళీ మాకు సినిమాలో కూడా అది ఇది అవ్వాలి. సో అసలు అది అలాంటిది గుర్తు రాకుండా వేరే జబరిష్లో ఏదో చెప్పేసాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.